మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఏంటి బావగారు, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఏమన్నారు? నువ్వు వచ్చావు కదా బావా, ఈ ఫంక్షన్ని మనందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని అంటున్నాడు. రండి బావగారు, రండి. మావయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి, సంతోష్ విషయంలో మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. బావగారు రండి, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి 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 బావా, కూర్చోండి బావా. బావగారు కూర్చోండి, ఇప్పుడే వస్తాం. అమ్మవాణి, కీర్తికి పూలు పెడదాం. ఆ రూమ్లో ఉన్నట్టున్నాయి, తీసుకురమ్మా. సరే అత్తయ్య. అయ్యో దేవుడా, ఈయనొచ్చాడేంటి? ఈయన కనిపించకూడదని నేను తప్పించుకుని వస్తే నన్ను వెతుక్కుంటూ వచ్చాడేంటి? నా తల్లి, పూలకెళ్ళిన వాణి ఇంకా రాలేదేంటి? తనకి ఏదెక్కడుందో తెలియదు కదా వదినా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ తులసి, రామ్మా. అయ్యో, ఇక్కడుందేంటి? వదినా, ఏంటి ఇక్కడే ఉన్నావు? ఏమైంది? అయ్యోయ్యో, ఏంటమ్మా ఇలా జరిగింది? ఇంట్లో ఉన్న గండాన్ని బయటికి పంపించి ఈ సీమంతాన్ని ప్రశాంతంగా చేద్దాం అనుకుంటే ఇంకో పెద్ద గండమే వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందేంటమ్మా? అవునత్తయ్య, నాకు అదే కంగారుగా ఉంది. అన్నయ్యకి విషయం తెలిసిందంటే మావయ్య వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలో తెలియట్లేదే. తులసి, మీరేం కంగారు పడకండి. ఆయన నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళి కీర్తి సంగతి చూడండి. అలాగే వదినా. సరే.